మొత్తం విలువ ఎక్కువగా ఉండటం సహజమే. కానీ చట్టపరమైన పరిమితులు, భద్రతా కారణాలు మరియు కోర్టు ఆదేశాల వల్ల అన్ని ఫైర్ క్రాకర్స్ను వేలం చేయడం సాధ్యం కాకపోవడం వల్ల వేలం ద్వారా వచ్చిన మొత్తం తక్కువగా కనిపిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఫైర్ క్రాకర్స్ నిల్వ మరియు విక్రయాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కూడా కఠినంగా చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ అండి 1350 సార్ నిమ్మక జయకృష్ణ గారు ఉన్నారా? మరి వాళ్ళు కూర్చుని వేశారు సార్. నా మంత్రి గారు లేదు, ఒక్కడే పేరుంది. ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ వేసిన సబ్జెక్ట్ రాలేదు కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ చెప్పినట్టుగా భావిస్తున్నాను సార్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నిజమే సార్, మరి క్యాండిడేట్ లేకుండా సిగ్నేచర్ లేకుండా హౌ కెన్ ఇది ప్రొసీజర్ అండి? ఇది అట్లీస్ట్ సిగ్నేచర్ ఒకరే ఉండాలి కదా. నో దిస్ ఇది సాంప్రదాయం కదా. సారీ. నెక్స్ట్ క్వశ్చన్ అండి 1378 అండి, ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం, ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ మరియు డోర్నిపాడు మండలాల్లోని కేసీ కెనాల్ టైలెండ్ ఆయకట్టు కొన్ని సంవత్సరాలు మార్చి మరియు ఏప్రిల్ నెలలో కొంత మేరకు నీటి కొరత ఎదుర్కొంటుంది. రెండవ ప్రశ్నకు సమాధానం, నీటిపారుదల సమస్యలను పరిష్కరించడానికి ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కుందూ నది నుండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అభ్యర్థించారు. మూడవ ప్రశ్నకు సమాధానం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకం యొక్క సాధ్యాసాధ్యాన్ని పరిశీలించిన తర్వాత ప్రాధాన్యత ఆధారంగా చర్యలు తీసుకోబడతాయి. అఖిల్ ప్రియ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నంద్యాల జిల్లాలో మరి కేసీ, తెలుగంగ, కుందు, ఎస్ఆర్బిసి ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాత్రమే కుందు, కేసీ కెనాల్, తెలుగంగ 3 ప్రాజెక్టుల ద్వారా మరి రైతులకి నీళ్ళు అందజేసే మార్గాలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం కేసీ కెనాల్కి 2,60,000 ఎకరాలు ఉంటే ఆళ్లగడ్డకి మాత్రమే 90,000 ఎకరాలు ఆయకట్టుంది అధ్యక్ష. తెలుగంగకి 1,26,000 ఎకరాలు ఉంటే ఆళ్లగడ్డకి మాత్రమే 76,000 ఎకరాలు ఆయకట్టుంది అధ్యక్ష. కుందు 10,000 ఎకరాలు దాదాపుగా ఆయకట్టుంది అధ్యక్ష. ఆళ్లగడ్డ చివరి ప్రాంతం కావడంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. నా ప్రశ్న, మరి ఆళ్లగడ్డ మండలము, ఉయ్యాలవాడ మండలం, చాగరిమల్లి మండలంలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారా అంటే మరి చిన్నపాటిగా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి సమాధానం ఇవ్వడం అన్న అధ్యక్ష. 90,000 ఎకరాల్లో కేసీ కెనాల్కి 55,000 ఎకరాలు మరి ఈరోజు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధికారులు చెప్పిండొచ్చు అధ్యక్ష మంత్రి గారికి, ఏదైతే ఈ చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోవడానికి కారణము ఏదైతే శ్రీశైలంలో 854 లెవెల్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేకపోతే లెవెల్స్ లేకపోవడం వల్ల, దానికన్నా కింద లెవెల్స్ ఉండడం వల్ల చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్ళలేకపోతున్నాము. అదేవిధంగా సున్కేసుల్లో ఉన్న నీళ్లు తాగునీటికి ఉపయోగిస్తున్నాం కాబట్టి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురాలేకపోతున్నామని చెప్పిండొచ్చు అధ్యక్ష. మరి మంత్రి గారికి ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలి అధ్యక్ష. 854 లెవెల్స్ 854 అడుగులు మెయింటైన్ చేసినా దానికన్నా ఎక్కువ లెవెల్స్ ఉన్నా కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదనే సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే సున్కేసులో కూడా అధ్యక్ష ఆళ్లగడ్డ ప్రాంతానికి సున్కేసుల నుంచి ఎప్పుడు నీళ్ళు రాలేదు అధ్యక్ష. మాకు బనకచెల్ల నుంచి నీళ్లు మేము డ్రా చేసుకుంటామే కాబట్టి సున్కేసుల నుంచి నీళ్లు మాకు రావట్లేదని సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. దీనికి ముఖ్యమైన కారణం, గతంలో నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పినాను అధ్యక్ష, 13 లొకేషన్స్లో షట్టర్లు మరి డ్యామేజ్ కావడంతో లీకేజీలు ఉండడం వల్ల ఈ నీళ్లు రావట్లేదని సంగతి మరి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ మరి సంత జుట్టూరు దగ్గర ఏదైతే కేసీ కెనాల్కి పికప్ అవుతుందో అధ్యక్ష, రాజోలి, కడప వరకు నీళ్లు పోవాలి అధ్యక్ష. ఆ పరిస్థితి ఇప్పుడు లేదని సంగతి కూడా మరి మంత్రి గారికి తెలియజేసుకుంటూ సంత జుట్టూరు దగ్గర 1,500 క్యూసెక్లు మెయింటైన్ చేయాలా, పొన్నాపురం దగ్గర 900 క్యూసెక్లు మెయింటైన్ చేయాలా, 21వ బ్లాక్ దగ్గర 500 క్యూసెక్లు మెయింటైన్ చేయాలి అధ్యక్ష. కానీ 150-200 క్యూసెక్లు మెయింటైన్ చేయాలంటే కూడా ఇబ్బందికరంగా ఉందన్న సంగతి కావాలంటే మంత్రి గారు రికార్డ్స్ ఒకసారి చూస్తే తెలుసుకుంటున్నా అధ్యక్ష. సంత జుట్టూరు దగ్గర షట్టర్లు డ్యామేజ్ అనే సంగతి తప్పకుండా అది మీరు రిపేర్లు చేయించాలా, దానికి ఎందుకు లీకేజెస్ ఉన్నాయనేది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. ఈ నంద్యాల ప్రాంతంలో అధ్యక్ష
ఎప్పుడైతే ఈ సమస్య వస్తుందో నంద్యాల రైతులు ఆలగడ్డ రైతులు ఎప్పుడు కూడా గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని వారం రోజులు పైన రైతులకి వారం రోజులు కింద రైతులకి అని చెప్పి మేము కూర్చొని పంచాయతీలు మొన్న కూడా కూర్చొని పంచాయతీలు చేసినాం అధ్యక్ష. ఒక్క రోజు డిలే అయినా కూడా కింద ప్రాంతం వాళ్ళకి నీళ్లు రావట్లేని సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. రెండే 2 నిమిషాలు అయిపోయింది అధ్యక్ష. రాజోలికి చాగల్మరి నా నియోజకవర్గంలో చాగల్మరి బార్డర్ ఏదైతే ఉందో అక్కడ కుందుకి పికప్ అయ్యి కడప జిల్లాకి రాజోలి వరకు నీళ్లు పోతున్నాయి అధ్యక్ష. కానీ ఆలగడ్డ ప్రాంతం మాత్రము నీళ్లు రావట్లేని సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. తప్పకుండా ఈ లిఫ్ట్ కుందూ నుంచి కేసీ కెనాల్కి నా నియోజకవర్గంలో పోతున్న కుందూరు నది నుంచే లిఫ్ట్ చేస్తే నా నియోజకవర్గంకి నీళ్ళు వస్తాయని సంగతి తెలియజేసుకుంటూ హైడ్రాలజికల్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి సంగతి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. 2018 సంవత్సరంలో అధ్యక్ష నేనే ప్రపోజల్ పెట్టడం జరిగింది ఈ లిఫ్ట్ పెట్టాలని. అప్పుడు కేవలం ఉయ్యలవాడ మండలం మాత్రమే ఎఫెక్ట్ అయింది అధ్యక్ష. కానీ ఇప్పుడు 3 మండలాలు ఎఫెక్ట్ అవుతున్న సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. లాస్ట్ ఒకటి విషయం తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నా నియోజకవర్గంలో తెలుగు గంగ కింద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేకపోవడం వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీ కెనాల్ ఎక్కువ ఆయకట్టు నాకున్నా కూడా నా నియోజకవర్గంకు ఉన్నా కూడా ఈరోజు కేసీ కెనాల్ కింద మరి ఈ షట్టర్లు ప్రాబ్లము లిఫ్ట్ లేకపోవడం వల్ల అదేవిధంగా అధ్యక్ష మళ్ళీ మంత్రి గారి దృష్టికి అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ అయిపోయింది అధ్యక్ష. మంత్రి గారి దృష్టి అధ్యక్ష యాక్చువల్లీ ఈ పాయింట్ మీకు నేను రిక్వెస్ట్ చేద్దామని అనుకున్నా అధ్యక్ష. ఈ విషయం నేను చాలా సందర్భాలు అధ్యక్ష దీనికన్నా ఫాస్ట్ గా నేను మాట్లాడలేకపోతున్నాను అధ్యక్ష. ప్లీజ్ వినండి ప్లీజ్. క్వశ్చన్ అవర్లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే, వేరే ఫార్ములా రావాలి. మీరు క్వశ్చన్ అవర్లో ఇంత డిస్కస్ చేయడం కష్టం. పాయింట్ లాస్ట్ చెప్తున్నాను అధ్యక్ష. కేసీ కెనాల్ తెలుగు గంగ కింద మా ప్రాంతంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రత్యేకంగా మంత్రి గారు దృష్టి పెట్టి ఒకసారి విజిట్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష శిల్పా వెంచర్ ఏదైతే ఇట్లాంటి వెంచర్ల ద్వారా అటు ఆలగడ్డ కానీ నంద్యాల కానీ కడప ప్రాంతంలో వెంచర్లు వేసుకొని కెనాల్ని పూర్తి చేసి వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష. దీని తర్వాత మళ్ళీ అసెంబ్లీలో వెంచర్ల గురించి నేను మాట్లాడను, కోర్టుకి వెళ్ళి దీని గురించి పోరాటాలు చేస్తామని చెప్పి మంత్రి గారి దృష్టికి తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది కూడా కోర్టుకి వెళ్తానని ఇప్పుడు ఇక్కడ ఎందుకు మాట్లాడడం తప్పు. నో ఈ సభలో అలా మాట్లాడకూడదు. ప్లీజ్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే కేసీ కెనాల్కి సంబంధించి KWDT అవార్డు ప్రకారం ఈ యొక్క కేసీ కెనాల్కి 39.90